ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బిరుదు రవిబాబు రచించిన మా స్కూల్ డాన్ బోస్కో పుస్తకాన్ని విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ఆవిష్కరించారు. పొట్లూరి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ వైకేటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి పుస్తకాన్ని రవిబాబు ఆవిష్కరించారు. రవిబాబు మంగళగిరి డాన్ బోస్కో పాఠశాల పూర్వ విద్యార్థి. ప్రస్తుతం విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. బుక్ రాసే అదృష్టం తనకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు రవిబాబు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ డానీ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మా స్కూల్ డాన్ బోస్కో జ్ఞాపకాల పేరుతో పుస్తకం రాయడం అనేది రవిబాబు గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో జ్ఞాపకాలు ఉంటాయి. ఒక మనిషి బ్రతకడానికి కారణం, బ్రతికున్నాడన్న కారణం ఒక జ్ఞాపకం. ప్రతి వ్యక్తి జ్ఞాపకంలో ఫలానా అని చెప్పుకోవడానికి మూల కారణం ఏదైనా ఉంది అంటే ఒక బడి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా గ్రామ సర్పంచ్ నుంచి దేశ సర్పంచ్ వరకు ఏ వ్యక్తి అయినా కానీ బడి జ్ఞాపకాలను తడిసే ముందుకెళ్తాడు. అలాంటి బడి జ్ఞాపకాలని ఈరోజు మన బిరుదు రవిబాబు గారు వారి మిత్రులంతా కలిసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం, తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేయడం అనేది మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల చరిత్రనే తన స్కూల్ జరిగి ఇప్పటికి 50 సంవత్సరాలు కదా, ఒక 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ మిత్రులు, తనకున్నటువంటి అనుబంధాలు, సంబంధాలని 50 సంవత్సరాల పాటు ఆ స్కూల్లో జరిగినటువంటి విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం అంటే ఈ పుస్తకం ఆ స్కూల్ని మరో 100 సంవత్సరాలు సజీవంగా ఉంచే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసినటువంటి బిరుదు రవిబాబు మరియు వారి మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. స్ఫూర్తిదాయకమని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ బిరుదు రవిబాబు. మా స్కూల్ డాన్ బోస్కో అనే పుస్తకాన్ని మంగళగిరిలోని మా డాన్ బోస్కో స్కూల్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల్లో సందర్భంగా రాయటం జరిగింది. ఈ పుస్తకంలో నేను ఆ స్కూల్లో చదివిన సంవత్సరాలలో నేను మాకు బోధించిన టీచర్స్ గురించి కానీ, మా స్కూల్ యొక్క సేవాగుణం గురించి కానీ, మా ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకున్న స్నేహితుల గురించి కానీ ఈ పుస్తకంలో సవివరంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా మా స్కూల్ యొక్క ప్రత్యేకతని, మా మాస్టర్లు, టీచర్స్ యొక్క వాళ్ళ యొక్క ఉన్నత విలువల్ని, వాళ్ళ బోధనల్ని, వాళ్ళ క్రమశిక్షణని, వారి నుండి నేర్చుకున్న మా ఫ్రెండ్స్ వాళ్ళ జీవన విధానాన్ని ఈ పుస్తకంలో రాయటం జరిగింది. ఈ పుస్తకం విడుదల సందర్భంగా విడుదల చేసిన పొట్లూరి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ